హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో అండి. నలుగురు మిగిలారు. ఏది మొత్తం మీద ఇంకా ఉన్న టాప్ 10లో నలుగురు లేడీస్ మిగిలారు. ఈ నలుగురులో టాప్ 5కి వెళ్ళేది ఎవరు? గేమ్ మారుతుందా? అసలు సిసలైన గేమ్ ఆడుతుంది ఎవరు? విష్ణుప్రియ అందరూ అనుకుంటున్నట్టు ఆమె నత్తి బ్రెయినా కత్తి బ్రెయినా? సో విష్ణుప్రియ మిగిలిన ముగ్గురు కంటే ఎలా డిఫరెంట్గా గేమ్ ఆడుతుంది? విష్ణుప్రియ ఆల్రెడీ ఆమె అనుకున్న చాలా విషయాలు ప్రూవ్ చేసిందా? సో విష్ణుప్రియ అసలు సిసలైన గేమ్ ఆడుతుందనే దాంట్లో నేను చెప్పే మాట ఇనే పాజిటివ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్నే పాజిటివ్ ఆడుతుంది విష్ణుప్రియ. సో చాలా 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 హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు గేమ్ ఎలా మారబోతుంది, మిగిలిన ముగ్గురుతో పోల్చుకుంటే విష్ణుప్రియ ఎందుకు స్పెషల్ అవ్వబోతుంది అన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో మనకు కనిపిస్తున్న ఒక యాంగిల్ వేరు, కనిపించని యాంగిల్ చాలా ఉన్నాయి అనమాట. ఫస్ట్ నుంచి గేమ్ చూస్తే అర్థమవుతుంది విష్ణుప్రియ ఏం ఆడుతుందా అనుకునే వాళ్ళకి. ఈ వీడియో చూశాక ఓ విష్ణుప్రియ ఇలా ఆడిందా, ఇంత బాగా ఆడిందా అని అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. వీడియో అంతా చూసాకే ఒక లైక్ వేసుకోండి. ఓకేనా? కుదిరితే కామెంట్ చేయండి. ఎస్, దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే మాత్రం యాజ్ యూజువల్ లైక్ అయితే వేసుకోండి, వీడియోతో సంబంధం లేకుండా. ఈ వీడియో చూసే లైక్ చేస్తా అనుకునే వాళ్ళు చివరి దాకా లైక్ వేసుకోండి చూసి. రైట్, ఇక్కడ చూడండి, గత కొన్ని రోజులుగా గేమ్ను చూస్తే సో గేమ్ కోసం ఎట్లాగైనా మారుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, యష్మి వచ్చేసరికి నిఖిల్ అటు సైడ్ నుంచి ఎంత ఉందో యష్మి కూడా ఇటు సైడ్ నుంచి అంతే ఉంది. ఇద్దరు శుద్ధపూసలు కాదు. ఆ విషయంలో నిఖిల్ ఏం మహానుభావుడు కాదు, ఏం కాదు. బయట మరీ నిఖిల్ చాలా మహానుభావుడు. రాత్రి జరిగిన ఒక ఇన్సిడెంట్ బాధాకరమైన ఇన్సిడెంట్, ఆయన అలా అంటాం. అంతేగాని అంత మాత్రం చేత ఆయన చేసిన అన్ని తప్పులన్నీ ఇదైపోయి అయ్యేం కావు. ఓకే, నిఖిల్ శుద్ధపూస కాదు, యష్మి శుద్ధపూస కాదు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు గేమ్లో ముందుకెళ్లే ప్రాసెస్లో బ్లేమ్ గేమ్లో ఆడుకోవటం ఇలా చేస్తారు చూడండి. సో లైక్ నాకేం లేదు నువ్వే నా ఎంట పడ్డావు, నాకేం లేదు నువ్వే నా ఎంట పడ్డావు అని ఇద్దరు అనుకోవటం ఇటువంటి. సో నువ్వు అలా చెప్తున్నావు కానీ నీకు కూడా నా మీద ఉందని ఇష్టమే అంటాం. ఇవన్నీ చూస్తున్నాం. ప్రేరణ తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో కూడా పక్కన పెట్టి ఎవరైనా గ్రూప్ గేమ్ ఉన్నప్పుడు వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను స్పెషల్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో రోహిణి ఎంత లేదనుకున్న పైకి మాటలు చెప్తుంది కానీ అవినాష్ ఆమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతుంది. ఓకేనా? సో విష్ణుప్రియ ఎంత అంటే, విష్ణుప్రియలో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనిషిని పొగిడే దగ్గర పొగిడిద్ది, నెగిటివ్ పాయింట్స్ చాలా పాజిటివ్ వేలో పెడుతుంది. అసలు ఎంత పాజిటివ్ వేలు అంటే ఇంజక్షన్ వేస్తే నొప్పి తగిలిందా లేదా అన్నట్టు కూడా తెలియదు చూసావు మనకి, అంత బాగా ఇనే పాజిటివ్ వే పెడుతుంది. అది ఏంటో కూడా చెప్తా. ఇప్పుడు చూడండి, ఇంత మంచి మనిషి, ఇంత మంచి సహనం ఉన్న కొడుకును కన్నారమ్మా మీరు అని నిఖిల్ వాళ్ళ అమ్మని అంటది. మంచి సంప్రదాయాలు మంచి పద్ధతులు ఉన్న కొడుకును కన్నారమ్మా మీరు అంటది. ఓకేనా? ఎవరిని? నిఖిల్ వాళ్ళ అమ్మని. సో నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? లాగి పెట్టి కొట్టాలని అనిపిస్తుంది, ఐ వాంట్ టు స్లాప్ యూ అన్నారు. సో ఆమె ఎలా అన్నా ఉండని, ఏమి కనిపించిన భావం చెప్పింది. ఆమె అన్నది ఏమికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తెలిసినా కానీ యూనివర్స్ చూసుకుంటుంది అనే టైపే. సో గ్రజ్జి పెట్టుకుని ఒక మాట వేయదు. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఏమో పాజిటివ్నెస్ చూడండి. అంటే నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి స్టార్ట్ చేస్తాను అంతే. అసలు ఈ వీడియో సారాంశం అది కాదు. ఈ వీడియో గేమ్లో చాలా పాయింట్ చెప్తా. సో ఇప్పుడు చూసేవాళ్ళు అరే విష్ణుప్రియ ఎక్కడా, నత్తి బ్రెయిన్ అయినా, ఆమె ఏంట్రా ఆమె అంతా చేసింది యాక్షనా, ఆమె నవ్వు నచ్చటం లేదంటుంది, ఆమె మనిషి నచ్చటం లేదంటుంది, ఏంటిది అన్న సీన్ వెళ్తుందిగా. సో ఇప్పుడు గేమ్కి వద్దాం. అసలు విష్ణుప్రియ ఫస్ట్ నుంచి ఎలా గేమ్ ఆడింది అనేది ఒక్కో పాయింట్లో చెప్తాం. విష్ణుప్రియ రాగానే సోనియా యొక్క అగ్రెషన్ని, సోనియా యొక్క బిహేవియర్ని, సోనియా యొక్క యాటిట్యూడ్ని ఫస్ట్ తెలియచేసింది విష్ణుప్రియని. ఇనే పాజిటివ్ ఏంటి, అందరు కూర్చున్నప్పుడు ఒక రిపోర్టర్ లాగెళ్ళి నీకు నిఖిల్ ఫస్ట్ నచ్చటం లేదు కదా, ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నాడు, అది ఇదని చాలా క్యూటీగా చాలా బబ్లీగా అడిగినప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ అనేది ఒక మనిషిని ఎలా చూస్తుంది. సో క్రింజ్ కంటెంట్ వద్దు, సంథింగ్ అడల్టరేటెడ్ కామెడీ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా సోనియా ఇలా బిహేవ్ చేస్తుంది అని తెలియచేసింది, అని మనకి తెలియచేసేలా చెప్పింది విష్ణుప్రియని ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, నీకు అక్కడే విష్ణుప్రియ గ్రాఫ్ జమ్ములు లేచింది. తర్వాత పృథ్వీతో ఉండటం వల్ల పృథ్వీతో పోయింది, అది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకో పాయింట్ చెప్పే ముందు ఇక్కడ ఇంకోటి కవర్ చేస్తాను. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనండి, గర్ల్ ఫ్రెండ్ అనండి, క్రష్ అనండి, లేకపోతే ఇన్ఫాక్చుయేషన్ అనండి, వీటి మధ్య అందరిని ఒకరి మీద ఒకరికి పర్సనల్ విషయాలతో పాటు గేమ్ ఆడుతుంటే, వేరే విష్ణుప్రియ ఒక్కటే మా ఇద్దరి విషయంలో తప్పు ఏదన్నా ఉంటే నాది, ఆయనది ఏం తప్పు లేదు పృథ్వీది, నాది తప్పు అంటే జనాలు ఏం ఆడుతున్నావే, వాళ్ళ ఫాదర్తో సహా వాళ్ళ సిస్టర్ ఏం చెప్పినా ఈ విషయంలో తప్పు అయితే నాది, ఏదైనా ఒప్పు ఉందంటే ఆయనది, ఆయనేం బలవంతం చేయటం లేదు, నేనే చేశాను అన్ని పనులు, నా ఇష్టపూర్వకంగా చేశానని చెప్పటం వల్ల ఒక మనిషిని
ఒక రిలేషన్ అనేది ఏవైతే ఉందో ఆ రిలేషన్ అనే పేరు పెట్టుకొని ఒక మనిషిని బద్నాం చేయాలని ట్రై చేయటంలా. సో ఏ రేంజ్ ఏ రేంజ్ రెస్పెక్ట్ పెరిగిద్దంటే, ఇటువంటివి జరిగినప్పుడు మా అబ్బాయికి దూరంగా ఉండు, మా అమ్మాయికి దూరంగా ఉండు అని చెప్తారు పేరెంట్స్ వచ్చి. ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు, దూరంగా ఉండమ్మా కొంతమందికి. నిఖిల్ వాళ్ళ మదర్ ఏం చెప్పింది, యష్మిని కంట్రోల్ చేయి, వద్దు నాన్న నీకు. కానీ ఏమేం చెప్పింది పృథ్వీ వాళ్ళ మదరు, చాలా మంచి పిల్లరా విష్ణుప్రియ, నాకు దైవభక్తివి ఆమె దైవభక్తి ఎక్కువ. పృథ్వీ వాళ్ళ బ్రదర్ ఏం చెప్పాడు, హీఈస్ హానెస్ట్ సార్, షీఈ్ హానెస్ట్ సార్, జెన్యూన్ సార్. ఈ పదాలు ఎందుకు వస్తాయి, గేమ్లో ఉండేది. అఫ్ కోర్స్ బయటకు వచ్చే ఇవేం జరగబండవు, మళ్ళీ అంత సీన్ ఏమి ఉండదు. విష్ణుప్రియ పృథ్వీని పెళ్లి చేసుకోవడం, పృథ్వీ విష్ణుప్రియని పెళ్లి చేసుకోవడం అంత సినిమా లేదు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన ఆమెకున్న ఇష్టాన్ని ఎక్కడ ప్రదర్శించకుండా ఉండలేకపోతుంది. అది నెగిటివ్ అయినా నేను ఇంతే అని చెప్పుకుంటుంది. ఓకేనా. సో ఇటువంటి సినారియోలో ఆయన ఏం బ్లేమ్ చేయటంలా. చూడండి, ఆయన ఇప్పుడు బీయింగ్ పేరెంట్గా, బీయింగ్ బ్రదర్గా ఇలా మాటలు చెప్పి పృథ్వీ గురించి వెనక బ్యాక్ బిచ్చింగ్ చేస్తే విష్ణుప్రియ గురించి ఏమంటారు, రే విష్ణుప్రియ ఇలాంటిది జాగ్రత్తగా ఉండు పృథ్వీ అని చెప్పిద్దిగా. యష్మికి చెప్పినట్టే. యష్మి విషయంలో ఎలా చెప్పిందో నిఖిల్ వాళ్ళ మదరు అలానే చెప్పిద్దిగా. బట్ అలా రాలా సిగ్నల్. ఎందుకని, అది ఆమె జెన్యూనిటీకి ఎగ్జాంపుల్. అంటే ఈ పక్కన పెట్టరా, ఈ క్రష్ గిష్ పక్కన పెట్టినా నిన్ను ఇష్టపడే వాళ్ళలో, అది ఫ్రెండ్ అనుకో ఇంకోరనుకో విష్ణుప్రియ ముందు వరుసలో ఉంటుందని చెప్పకనే చెప్పారు. నీ కోసం ఏదైనా వస్తే ఆమె నిలబడిద్ది, నీ కోసం ఏదైనా వస్తే తనకంటే నీకు ప్రయారిటీ వస్తుంది అన్నట్టు. సో అది ఒకటి గమనించవచ్చు మనం. సో అందుకే వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే, ఇన్ని చెప్పినా విష్ణుప్రియ విషయంలో నువ్వు దెబ్బేశావు. ఇప్పుడు విష్ణుప్రియ నువ్వు పిచ్చిగా ఆడుతున్నావు, నీకోసం నువ్వు గేమ్ ఆడవే, నీకేమో నువ్వు పోగొట్టుకుంటున్నావే అంటున్నారు తప్పితే, అరే నువ్వు చాలా కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నావు ఈ రిలేషన్స్లో, లేకపోతే రిలేషన్స్ అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అని అంటంలా. సో అదొక పిచ్చితనంలాగా మాట్లాడుతున్నారు అంతే. సో అక్కడ కూడా ఆమెకి పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ రాదు. అంటే ఇన్నాళ్ళు మనం విష్ణుప్రియ ఏం ఆడుతుంది అనుకునే వాళ్ళకి ఇన్ని వారాలు రావటానికి మనకి తెలియదండి. ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు ఇటువంటి వాళ్ళకి. అరే ఏమాడినా ఆట పేరుతో ఎన్ని చేసే బదులు తనలాగా ఉంటా, జెన్యూన్ గా ఉన్నా కానీ ఆటే. బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ కంటెంట్, బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ కంటెంట్. బిగ్ బాస్ లో ఎవరు ఎంత మందికి మద్దతు పలికారన్నదే ముఖ్యం, మిగిలినన్ని సెకండరీ. ఆ రకంగా ఆమెకు మద్దతు దొక్కిందంటే ఆమె గేమ్ బాగా ఆడుతున్నట్టే. ఎందుకని మద్దతు దక్కే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నట్టు. రైట్, బ్యాక్ టు ది గేమ్ కొందాం. సో సోనియాని ఎక్స్పోజ్ చేసిన నెక్స్ట్ నిఖిల్ని చూడండి. నిఖిల్ని ఒకనొక టైంలో ఆయన కంప్లీట్గా తెలిసిన వాళ్ళు కూడా పక్కన పెట్టి సోనియాకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తే నిఖిల్ సోనియాకి ఇచ్చిన ప్రిఫరెన్స్ మనకు ఇవ్వటం లేదు, అసలు ఆ రూమ్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే నిఖిల్ అలానే ఉన్నాడు అని నిఖిల్ యొక్క డబల్ షేడ్ని, డ్యూయల్ షేడ్ని అందరికంటే ముందే చెప్పింది విష్ణుప్రియ. ఒకనొక టైంలో ఒక కామెంట్ ఏదో పాస్ చేస్తే, గాజులు వేసుకో అది ఇది అనేది, అది కొంచెం ఆర్ట్ కామెంటే, తర్వాత సారీ చెప్తే. దానితో పాటు నీలో డ్యూయల్ షేడ్స్ ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని సందర్భం వచ్చిన ప్రతిసారి నిఖిల్ని ఎక్స్పోజ్ చేసింది. అలా అని చెప్పి నిఖిల్తో బాగానే ఉంటుంది. మళ్ళీ అందుకే చెప్తుంది, నేను పాజిటివ్ వేనే చేసింది, ఏం చేసినా దాన్ని గ్రడ్జ్ పెట్టుకుని ఏ కంటెస్టెంట్ మీద క్యారీ చేయదు. అందుకని విష్ణుప్రియతో ఎవరు గొడవ వచ్చినా పర్సనల్గా తీసుకోలేరు అసలు. అంతెందుకు ఇప్పుడు టేస్టీ తేజ గౌతమ్ నచ్చరన్నారు, వాళ్ళిద్దరికీ ఆమె మీద కోపం ఉండదు. టు బి ఫ్రాంక్ చెప్పండి, గౌతమ్ చాలా ప్యూర్ సోల్ అంటాడు విష్ణుప్రియని, విష్ణుప్రియ కోసం గేమ్ ఆడతాడు. టేస్టీ తేజ కూడా అంతే ఇష్టం ఉంటుంది. ఇలా అరుదైన రకాలు ఇటువంటి వాళ్ళు. సో మనం ఎలాంటి చూపించినా ఆ అమ్మాయి ఫీలింగ్ అంతే, అమ్మాయి మనసులో ఉన్నదంతే, కానీ అమ్మాయి మంచి అమ్మాయి. ఇప్పుడు మణికంఠ ఎందుకు చెప్తాడు, మణికంఠ విషయంలో చాలాసార్లు గొడవ పెట్టుకున్నా నాకు నచ్చింది విష్ణుప్రియ, ఎటువంటి కల్మషం లేని పిల్ల విష్ణుప్రియ అని నిన్న కూడా చెప్తాడు. మణికంఠ రాగానే ఎందుకు ఏడ్చింది, ఏదో వాడిని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వచ్చింది, ఏడ్చేసింది. సో ఏది, వాళ్ళ పేరెంట్స్ రాకపోయినా కానీ, వాళ్ళ పేరెంట్స్లో ఒక ఫాదర్ వస్తాడు, వాళ్ళ మదర్ లేదు కదా, అటువంటి ఫ్యామిలీ వీక్ అందరూ ఒకసారి రాకపోయినా కానీ వాళ్ళ ఫాదర్ వచ్చినా మదర్ లేదన్న బాధను కూడా తట్టుకొని నవ్వుతానే ఉన్న విష్ణుప్రియ కొన్ని సందర్భాల్లో ఏడుస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు చెమగిలుతాయి. మణికంఠ వచ్చినప్పుడు నేను ఏడ్చేస్తుంది పాపం, ఎందుకని వాడిని మిస్ అవుతున్నానని. అంటే సంథింగ్ ఏదో కనెక్షన్ ఉంది, కనెక్ట్ అయ్యిద్ది ఆయనకి. సో అటువంటి విషయాల్లో విష్ణుప్రియని కొట్టేవాళ్ళే లేరనమాట, అంత జెన్యూన్గా ఉంటుంది. రైట్. ఆ తర్వాత సోనియాని ఎక్స్పోజ్ చేసిందా, నిఖిల్ని ఎక్స్పోజ్ చేసిందా. నెక్స్ట్ ప్రేరణ విషయంలో ఇప్పుడు ఏదైతే కిచెన్ విషయాలు మాట్లాడుకుంటున్నామో అందరికంటే ముందుగా ఫుడ్ విషయంలో ప్రేరణకి ఎంపతి ఉండదు, ఫుడ్ విషయంలో ఇన్సెన్సిటివ్గా ఉంటుంది, మనుషుల మీద ఓవర్ కరుస్తుంది, మనుషుల్ని కొంచెం డిఫరెంట్గా చూస్తుందని ఫస్టే చెప్పింది విష్ణుప్రియ. ఆ టైంలో జడ్జిమెంట్ వచ్చింది, యాజ్ యూజువల్ నాకు సార్ వచ్చి ఇంకా ఆమెకే సపోర్ట్ చేస్తాడు, ఎవరికి, మన ప్రేరణ గారికి, ఎందుకంటే వాళ్ళ నలుగురు ముందెళ్ళాలి కాబట్టి. ఓకే. సో చాలా సున్నితంగా వేసిందమ్మా దోశ అన్నట్టే అంటాడు.
సో ఎలా వేసింది ఏంటి క్లియర్గా చెప్పింది. అసలు ఆ దోశ వేసే విధానం అసలు మామూలుగా కోపంతో ఇసిరేస్తారు చూసావా, అట్లా వేసింది అని బాధపడి ఏడ్చింది. సో దాన్ని అందరూ ఇప్పుడు ఏదో నటనా గిట్నా అనుకున్నారు. అంటే ఈ రోజు ఏంటి, ఈ రోజు ఆమె కిచెన్లో అలా ఉంటుందని తెలిసిందిగా, కిచెన్లో ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో తెలిసిందిగా, ప్రతి ఒక్కరితో గొడవలు ఉన్నాయిగా. ఈ గొడవల్ని అందరికంటే ముందే విష్ణుప్రియ ఇనే పాజిటివ్ వే చెప్పిందంట నేనైతే. ఓకే, సో అక్కడ ప్రేరణను ఎక్స్పోజ్ చేసింది. చూడండి ఆమె ఎంత మందిని ఎక్స్పోజ్ చేసిందో. చాలా మంది తెలియక గేమ్ ఆడటం లేదు అనుకుంటారు. నేను కూడా చాలాసార్లు చెప్పా. కానీ నిశితంగా పరిశీలించి చూస్తే, మొత్తం విషయాన్ని కన్సాలిడేట్ చేసి చూస్తే విష్ణుప్రియ ఈ లేడీస్ అందరిలో కంటే చాలా జెన్యున్ గా గేమ్ ఆడుతున్నట్టు, చాలా అర్హురాలు కూడా టాప్ 5 కి. మళ్ళా చెప్తున్నా, మీరు నన్ను తిట్టినా ఇలా ముగ్గురుతో పోల్చుకుంటే టాప్ 5 కి చాలా 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 అర్హురాలు విష్ణుప్రియ. ఓకే, మార్క్ మై వర్డ్స్ అంతే. ఆ తర్వాత సీత. ఇప్పుడు చూడండి, సీత ఎంత ఫ్రెండ్ అయినా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆమె చాలా బయాస్డ్ గా ఉంటుంది అని ప్రూవ్ చేసింది కూడా విష్ణుప్రియ. కొన్ని సందర్భాల్లో చాలా బయాస్డ్ గా ఉంటుంది, చెప్పదు కానీ అన్నట్టు. అందరూ ఏమనుకుంటారంటే పృథ్వీకి దూరంగా ఉండమని చెప్పింది కాబట్టి అలా అంటుంది అనుకుంటారు. బట్ విష్ణుప్రియలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, తన పక్కన ఉండే వాళ్ళు కూడా అందరితో బాగుంటుంది. తన పక్కన ఉండే వాళ్ళు కూడా ఎవరైపోలో తెలుసు అమ్మాయికి, కానీ హార్ష్గా చెప్పదు. సమయం వచ్చినప్పుడు మాత్రం చాలా సైలెంట్గా చెప్పేస్తే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోద్ది. అది ఒక రకమైన గేమ్, సూపర్ గేమ్ అంట నేనైతే. సో ఎందుకంటే ఆ క్యారీ చేయటంలా, గ్రడ్జ్ పెట్టుకోవటంలా, గొడవలు ఉండటంలా చెప్పే పాయింట్ చెప్తుంది. ఇంకేం కావాలి, సూపర్ కదా, రైట్. సో సీతనల. ఇక్కడ చూడండి, నైనిక అని ఇక్కడ మీరు ఒక గేమ్ జరిగింది, హ్యామర్ గేమ్ గుర్తుందా? అప్పుడు దాకా గ్రూప్ లో ఉన్న చిన్నగా నైనిక వచ్చి కొంచెం మారుతా వస్తుంది. సో ఆ హ్యామర్ గేమ్ లో కంప్లీట్ సెల్ఫిష్ గా ఆడింది, మీకు గుర్తుందా? అసలు వేరే లెవెల్లో ఆడింది ఇప్పుడు డి నైనిక. సో ఆమెలో ఉన్న సెల్ఫిష్ ని కూడా బయటికి తీసేది విష్ణుప్రియ అని. మీరు గేమ్ను ఖచ్చితంగా చూడండి. సో ఇట్లా అటు సీతాని కానీ ఇటు నైనికాని కానీ. ఓకే, ఆ తర్వాత యష్మి చూడండి. యష్మితో అంత బాగున్నా, గౌతమ్ అంటే నాకు నచ్చడన్నా, గౌతమ్ను మన పైండే కూర్చోబెట్టి, ఓకే నీకు అర్థం కావాలనే చెప్తున్నాను, యష్మి మీద నాకేం కోపం కాదు, సో యష్మి ఇలా ఉంటది, యష్మి పర్సెప్షన్ ఇది నీ మీద అని చెప్పాక వన్ ఫైన్ డే ఏది నిన్ను బకరా చేయడానికి ట్రై చేస్తున్నారు, నిఖిల్ అంటే ఇష్టము ఇట్లా నిన్ను అన్నాక ఆ కన్వర్జేషన్ విన్న యష్మి తర్వాత గౌతమ్ని పిలిచి సారీ చెప్తుంది, గుర్తుందా? ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నామంటే విష్ణుప్రియతో మీరు మాట్లాడటం చూశానని. అప్పుడు దాకా ఆయనకి తెలిసాక అరే నా ఉద్దేశం అది కాదురా, నిన్ను నేను ఓన్లీ ఫ్రెండ్గానే చూస్తున్నాను అంటే, నన్ను ఫ్రెండ్గా చూసినప్పుడు చెప్పాలి కదా అన్నట్టు అంటాడు. బట్ అసలు ఫస్ట్ ఆ మీటింగ్ ఏర్పడటం కానీ గౌతమ్కి కన్వే చేసింది కానీ విష్ణుప్రియ. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో లైవ్లో. సో అక్కడ కూడా యష్మిని ఎక్స్పోజ్ చేసింది విష్ణుప్రియని. యష్మితో బాగున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ వీళ్ళందరితో ఎక్స్పోజ్ చేసిన వీళ్ళందరినీ బాగానే ఉంటుంది. మళ్ళీ అదే పాజిటివ్ గేమ్. గ్రడ్జి పెట్టుకోదు, క్యారీ చేయదు, మనుషుల మీద ఏదో సాధించాలని ట్రై చేయదు. అవసరమైతే ఆమె గేమ్ ఆమె తక్కువ చేసుకుంటుంది, నాది నత్తిప్రియ అని అంటది. సో నేనేం ఆడుతున్నాను రా అంటది, అంటానే గేమ్ ఆడింది. దట్స్ విష్ణుప్రియ, రైట్. సో ఇక్కడ యష్మి గురించి అలా చెప్పింది కదా. ఆ తర్వాత నబీల్ గురించి కూడా, నబీల్ డ్యూరింగ్ నామినేషన్స్ ఎంత రివెంజ్ఫుల్ గా ఉంటాడో కనపడ్డ కానీ ఒక మాట అంటే మనం ఎంత చేస్తాడో అని నబీల్ గురించి కూడా అంటారు. తప్ప తర్వాత సంగతి. అట్లా అనుకుంటే అవసరం లేకపోయినా గౌతమ్ రెడ్ టవల్ కట్టుకుంటున్నాడు అంటది. దానివల్ల ఒరిగేదేం లేదు. రెడ్ టవల్ కట్టుకున్నా కట్టకపోయినా వేసే ఫ్యాన్స్ చేస్తారు. నబీల్ రివెంజ్ఫుల్ గా ఉన్నా లేకపోయినా నామినేషన్ బట్టి వేస్తారు. కానీ ఆమె పాయింట్ పెట్టే వే చూడండి, అందరి మీద పాయింట్స్ పెడుతుంది. సో హర్ట్ఫుల్ గా కాకుండా. సో ఇట్లా డ్యూరింగ్ నామినేషన్ చాలా రివెంజ్ఫుల్ గా ఉంటాడని నబీల్ మీద కూడా పెడుతుంది. ఆ తర్వాత గేమ్ ఆడినంత వరకు ఆడుతూనే ఉంటుంది. నువ్వు ఎవరన్నా గేమ్ ఆడలేదంటే నవ్వుతూ గేమ్ ఆడలేదంటది. సో ఎంతమంది అంటే నువ్వు గేమ్ ఆడటం లేదంటే కోపం వస్తుంది ఎవరికైనా. నువ్వు గేమ్ ఆడటం లేదంటే నాకు చేతనైంది ఇంతే, జనాలు పంపించిన రోజు నేను వెళ్ళిపోతా, సో నా గేమ్ ఇదే. ఈ విషయంలో నా ఫాదర్ చెప్పినా, నా సిస్టర్ చెప్పినా, నా ఫ్రెండ్ చెప్పినా నేను ఇంతే, ఇంక్లూడింగ్ నాకు మంచి చేయడానికి ఎవరన్నా వచ్చి చెప్పినా కానీ నా మనసు ప్రకారం నేను నడుచుకుంటేనే కదా గేము. మీరు చెప్పిన ఇన్పుట్స్ వల్ల మారితే అది గేమ్ ఎలా అయింది? నన్నుగా నచ్చిన వాళ్ళే నాకు ఓట్ చేస్తారు అన్న మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది? సో ఈ ప్రాసెస్లో ఆమె కోల్పోవచ్చు, చాలా నిజంగా కోల్పోయింది కూడా. 30% ఉన్న ఓటింగ్ 10-15కి వచ్చింది, నిజంగా డౌన్ అయింది. బట్ ఎక్కడే కానీ ఆమె జెన్యూనిటీని వదల్లా ఈ ప్రాసెస్లో. సో ఎక్కడే కానీ ఆమె ఈ పృథ్వీతో ఉన్న యాంగిల్లో పృథ్వీని బ్యాట్ చేయాలని చూడాల యష్మిలాగా. సో ఈ రిలేషన్లో నాది పై చేయి ఉండాలని సాధించుకోవడానికి ఒక గేమ్ ఆడలా, ఒక బకరాన్ చేయలా, రైట్.
సో ప్రేరణలాగా రెవెంజ్ఫుల్ యాక్ట్స్ ఏం చేయటంలా. సో ఇప్పుడు చూడండి, అవినాష్తో బాగుంటానే, అవినాష్ నన్ను సేవ్ చేస్తామని అడిగింది, అవినాష్ని సేవ్ చేయకుండా వేయాల్సింది కదా అంటుంది నబీల్తో. అది అది చాలా డేంజరస్ గేమ్ కదా, అలా ఏం చేయటం లేదు కదా, రైట్. ఇక్కడ ఇక్కడ రోహిణిని కూడా చూడండి. రోహిణి ఒక విషయంలో గుర్తుందా మీకు, బాధపడింది. మోటల్ టాస్క్లో నువ్వు నాకేదో యాక్ట్ చేసావు చేయలేదన్నప్పుడు, అప్పుడు అందరికీ ఆడుగానే కనిపించిన ఆమె ఏమంటది, నీవు బయాస్డ్గా ఉన్నావు, అది త్వరలో అర్థమైద్ది, నువ్వు కొన్ని కొన్ని బయాస్డ్గా చేస్తున్నావు. ఇక్కడ మంచి చెప్పింది, చెడు చెప్పింది. మళ్ళా రోహిణి గురించి చూడు, నీకు అవినాష్ అని తెలివితేటలు లేవు, సో టేస్టీ తేజ అని తెలివితేటలు ఓరక అన్ని చెప్పేస్తుంటావన్నా, గేమ్ గడిచే కొద్దీ నువ్వు కూడా బయాస్డ్గా ఉంటున్నావు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అది నిజమని త్వరలో కూడా తెలుస్తుంది చూడండి. అంటే అక్కడ రోహిణిని కూడా చిన్నగా ఎక్స్పోజ్ చేసినట్టే ఆమె. సో ఈ విషయంలో ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు అవినాష్ మ్యారేజ్ టాస్క్ జరిగింది కదా, ఈ మ్యారేజ్ టాస్క్లో అవినాష్ ఎప్పుడు ప్రేరణ సూపర్, ప్రేరణ సూపర్, ప్రేరణ అసలు ఎక్సలెంట్, ప్రేరణ నాతో బాగుంటుంది, ప్రేరణతో మాట్లాడితే అది ఇది, ప్రేరణతో ఇదేమ్మా, ప్రేరణ అందరూ ఎందుకు అలా అపార్థం చేసుకుంటారో కానీ, సో మేము కూడా ఉన్నాం కదా ప్రేరణతో చాలా మాట్లాడుతుంది కదా అని అవినాష్కి ప్రేరణ రియల్ క్యారెక్టర్ ఇది అని ఒక 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 ఇన్సిడెంట్ చెప్తా చూడండి. ఏంటంటే చెప్పులు పెడతాడు కదా బీన్ బ్యాగ్లో, ఓకే, ఆ పెళ్లి టాస్ జరిగేటప్పుడు మా ఇంట్లో ఆచారం ఇది, చెప్పులు దాచిపెట్టాలని చెప్పులు బీన్ బ్యాగ్లో పెట్టినప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పెట్టినప్పుడు ఒక మాట అంటది. అక్కడ మనం అంతా టాస్క్నే చూస్తాం కానీ ఒక మాట అంటది విష్ణుప్రియ. ఏమంటదంటే, అయ్యా జాగ్రత్త, మా మెగా చీఫ్కి క్లీన్లీనెస్ ఎక్కువ చాలా అంటది. నా మెగా చీఫ్కి క్లీన్లీనెస్ ఎక్కువ అంటే అక్కడ ప్రేరణ అప్పుడు మెగా చీఫ్. అప్పుడు ఏమైంది, అవి తీసేటప్పుడు అవన్నీ కింద పట్టడం వల్ల ఆబ్వియస్గా ఆమె కోపం రావటం వల్ల ఆబ్వియస్గా నువ్వు ఒక వరస్ట్ ఫెలో అంటాం, మళ్ళీ తా టాస్క్ అన్నప్పుడు నీ అవ్వ వస్తున్నా అంటాం. అంటే అక్కడ ఏదైతే అనుకుంటున్నాడో అవినాష్, అరే ఆమె కోపం వస్తే నిన్ను కూడా అనగలదు అంటానికి బీజం వేసింది విష్ణుప్రియ అక్కడ. ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం మర్చిపోతాం. కాబట్టి అక్కడ విష్ణుప్రియ అన్న డైలాగ్ ఏం లేదు, మా మెగా చీఫ్కి కొంచెం క్లీన్లీనెస్ ఎక్కువ, కథం. అది 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 ఆ విషయంలో ఖచ్చితంగా అండి తిట్టిందిగా. తర్వాత అంటుంటాడుగా, అయ్యో నన్ను కూడా వరస్ట్ ఫెలో అంది అని. సో ఇట్లా ఇక్కడ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పృథ్వీ విషయంలో ఎంత ఉన్నా, ఓకే, ఆమెను ఎన్ని మాటలు అన్నా ఏమన్నా గేమ్లో ఆయనకి చెడయ్యే విధంగా ఎప్పుడు చూడాల. అటువంటిప్పుడు ఏమైందంటే జనాలు ఎవరన్నా థింక్ చేసినా, అరే వీళ్ళిద్దరిలో హార్డ్గా బిహేవ్ చేస్తున్న పృథ్వీ అనుకుంటారు కానీ విష్ణు అనరు. రేపు ఎప్పుడైనా బయటకు వచ్చి ఆయన ఏదైనా తేడాగా మాట్లాడినా, ఎందుకని గేమ్ విషయంలో ఎప్పుడు పృథ్వీకి అగెన్స్ట్ మాట్లాడాల. సో ప్రాబబ్లీ పృథ్వీ అది కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. సో విష్ణుప్రియ మంచి అమ్మాయి కాబట్టే మళ్ళీ అగెన్స్ట్ పోతే మనకి ఏమైద్దో అని అన్నట్టే. సో అలా అని చెప్పి ఇష్టం లేదు. ఇప్పుడు చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఒక మాట అంటుంటారు, మీరు గమనిస్తే లేదు, అసలు చాలా డైరెక్ట్ అటాక్ విష్ణుప్రియని. పిచ్చిదానా, అసలు అటు సైడ్ లేనప్పుడు నీకెందుకే, అటు సైడ్ ఏం లేదు మొత్తం నువ్వేనే అన్నప్పుడు అటు సైడ్ లేదని ఎందుకు అనుకుంటున్నారు? పృథ్వీకి కూడా అంటే ఇష్టమే, ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఇష్టం లేనట్టు అని చెప్పొచ్చుగా. అని చెప్తే గేమ్లో ఒక పాయింట్ పెరిగిద్దిగా, అంటే వాళ్ళ పరంగా పెరిగిద్దని అనుకోవచ్చుగా. అటువంటి చెప్పడం వల్ల పెరగదులండి, రియల్ టైంలో తగ్గిద్ది ఇప్పుడు ఎస్మీ చేసినట్టు చేస్తే. సో ఎక్కడే కానీ తావు ఇవ్వాల. ఓకే, ఆ తర్వాత ఇది చెప్పాను ఆల్రెడీ. ఈ బుల్లెట్ పాయింట్స్ అన్ని ఎందుకు నోట్ చేసుకున్నానంటే అవి గుర్తుండవు కాబట్టి. రైట్. సో అప్పుడప్పుడు అంటే కొన్ని నేను మర్చిపోయినటువంటి ఇన్పుట్ షేర్ చేసేవాళ్ళు కానీ, గేమ్ని అబ్జర్వ్ చేస్తా పెట్టేవాళ్ళు కానీ, ఇవన్నీ చూసినప్పుడు అరే కరెక్టే కదా అనిపిస్తుంది ఈ గేమ్ అంతా చూసినప్పుడు. సో ఓవరాల్గా ఇలా ముగ్గురితో పోల్చుకుంటే, ఇప్పుడు రోహిణితో పోల్చుకున్నా, ప్రేరణతో పోల్చుకున్నా, యష్మితో పోల్చుకున్నా విష్ణుప్రియ బెటర్. ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సి వస్తే విష్ణుప్రియ అగ్రస్థానంలో ఉంటుంది. ఇలా ముగ్గురులో ఇంకొకరికి ఛాన్స్ ఉంటే ప్రేరణకే ఉంటుంది. నేను ప్రేరణ కానీ యష్మి కానీ వెళ్తుంది అనుకున్నా కానీ, యష్మి అసలు ఈ వీక్తో కంప్లీట్ స్మాష్. ఇంకా గేమ్ ఇంకేదైనా అద్భుతాలు జరిగితే సేవ్ అయిద్దేమో కానీ, అంటే ఈ వీక్ ఎలిమినేషన్ అసలు ఎవరవుతారో చెప్పలేములండి. ఈ వీక్ ఈవెన్ పృథ్వీ పోయినా కానీ విష్ణుప్రియకి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఆడిద్ది. సో పృథ్వీ ఉన్నా కానీ ఆడింది. సో ఎవరు వెళ్ళినా ఎవరు లేకపోయినా గేమ్ని కంటిన్యూ చేస్తుంది. సో విష్ణుప్రియ అయితే టాప్ 5కి పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని లైక్ చేయండి. సుత్తి చెప్పావరా, సోది చెప్పావరా, అంత సీన్ లేదు, ఆమె అసలు వేస్ట్ అనుకునే వాళ్ళు డిస్లైక్ కొట్టండి. ఓకేనా, డిస్లైక్ కొట్టండి, కమెంట్ కూడా చేయండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా కమెంట్ చేయండి. ఓకే, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కమెంట్ డిలీట్ అయిపోతాయి. ఓకేనా, ఎందుకంటే హెల్డ్ ఫర్ రివ్యూ అనే ఒక అల్గారిథం లాంటిది ఒకటి ఉంటుంది. ఆబ్వియస్గా ఎప్పుడైతే కొన్ని వర్డ్స్ వస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంటాయి అవి.
ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. రాత్రి చాలా వీడియోస్ చేశా. అంటే నిన్న నేను ఇక్కడి నుంచి లైవ్ ఎక్కువ వీడియోస్ చేస్తానని చెప్పా. సో ప్రతి ఒక్కరి దాని గురించి. సో నా సీత విషయంలో నిఖిల్ ఎలా బాధపడ్డాడు అనేది చెప్తా. ప్రేరణ గ్రూప్ గేమ్ అసలు ఎంత భయంకరంగా ఎక్స్పోజ్ చేసింది సీత అనేది కూడా ఉంటుంది చూడండి. సో ఇవన్నీ అంటే ఎవరి ఒక్క బేబక్క నామినేషన్స్ తప్పితే అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు, మిగిలిన అన్ని కవర్ చేశాం. సో కుదిరితే వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఎప్పటికప్పుడు పెట్టిన వీడియో ఇన్స్టాగ్రామ్ లింక్లో పెట్టేస్తుంటాను స్టోరీలో. తప్పనిసరిగా చెక్ చేసే ప్రయత్నం చేయండి. నా వీడియోస్ నచ్చే వాళ్ళకి మాత్రమే మిత్రమా. ఎందుకు చూడాలరా నువ్వు మా నిఖిల్కి చెప్పలేదు, లేకపోతే నువ్వు మా పృథ్వీకి చెప్పలేదు అనుకునే వాళ్ళు వద్దు. వీడియోస్ నచ్చుతుంటే చెప్పండి, నచ్చుతుంటే చేయండి. ఓకేనా? దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.